హలో మై డియర్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సంక్రాంతిని అందరూ ఎంజాయ్ చేశారా? మేము కూడా ఇక్కడ సంక్రాంతి హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. భద్రాచలం నుంచి ఆంధ్ర రావడానికి ఫుల్ టైర్డ్ అయిపోయామండి. నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంత కష్టపడి వచ్చింది అయితే ఎప్పుడూ లేదు. సంక్రాంతి హాలిడేస్ ఒక్కటైతే ఫ్రీ టికెట్ వల్ల అసలు బస్సులు చాలా రష్గా ఉంటున్నాయి. అసలు సీట్ దొరకలేదండి. నేను భద్రాచలం నుంచి ఆంధ్రాకి స్టాండింగ్ పొజిషన్లోనే వచ్చాను. బస్సులో వచ్చి చాలా టైర్డ్ అయిపోయి అలసిపోయి పడుకున్నాము. ఎర్లీ మార్నింగే లేచి మళ్ళీ రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళాలి. సో నేను అందుకనే అందరికంటే ముందు లేచాను. అంటే నాకంటే ముందు మా అత్త లేచి అన్ని పనులు అయితే చేసేసింది. అత్త తర్వాత నేను లేచి నేను ఇక్కడ వ్లాగ్ షూట్ చేద్దామని ఇవన్నీ వీడియో తీస్తున్నాను. పిల్ల బ్యాచ్లో నేనే ఫస్ట్ లేచానండి. ఇంకా వాళ్ళు ఎవరు లేగలేదు. ఇక్కడైతే మా మామయ్య చర్చికి వెళ్ళడానికి కార్ని అయితే రెడీ చేస్తున్నారు. మామయ్య వాళ్ళు ఉండేది పల్లెటూరు. సో అందుకనే మేము పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళాలి. అందుకని కార్ అయితే రెడీ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ ఇవన్నీ చూసుకుంటా కొంచెం సేపు తిరిగి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ బాదం పప్పు అయితే తింటున్నాను. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా బాదం పప్పు అయితే మస్ట్ అండ్ షుడ్గా తింటామండి. అండ్ తర్వాత ఈ టీ తాగేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా వీళ్ళెవ్వరూ లేగలేదు. చలి పెడుతుంది, ఇంకొక 5 మినిట్స్ అని చెప్పి ఇంకా లేగలేదు వీళ్ళందరూ. నేనైతే రెడీ అయిపోయి ఇక్కడ మా అత్త పూరి అలాగే పూరి కర్రీ రెడీ చేస్తుంది. సో అందుకని వీడియో తీసుకుంటానని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. ఈ టిఫిన్ అయితే ఎస్పెషల్లీ మా చెల్లి కోసమే చేసిందండి అత్త. మా చెల్లి ఏ టిఫిన్ సరిగ్గా తిందో, పూరి అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. సో అందుకనే ఇక్కడ అత్త పూరి అలాగే బాంబే చట్నీ రెడీ చేశారు. మేము మా ఇంట్లో గోధుమ పిండితో చేసిన పూరీలు అయితే తింటాము. మైదా పిండి మా మమ్మీ అయితే అస్సలు వాడదండి. అంటే మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి మమ్మీ అయితే అసలు వాడదు. అండ్ తర్వాత ఇక్కడ నాకంటే లేట్గా లేచారు కదా, ఫాస్ట్గా రెడీ అయిపోతున్నారు అందరూ. నేనేమో రెడీ అయిపోయి వీళ్ళందరినీ మీరు చాలా లేట్గా లేచారు అని చెప్పి నేను వీడియో తీసుకుంటుంటే టైం అయిపోతుంది, ఇంకెంతసేపు వీడియో అని అంటున్నారు అనమాట. చూసారా, పూరి అలాగే పూరి కర్రీ అనమాట. చాలా చాలా బాగుంది. దీని తర్వాత చర్చ్కి అయితే వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో షూట్ చేశాను. చర్చ్కి వెళ్ళే హడావిడిలో వీడియో అయితే షూట్ చేయలేదండి. తిరిగి వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను. అండ్ వచ్చేటప్పుడు మేము రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇంట్లో అత్త చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది. అలాగే మా చెల్లి కోసం ముద్దపప్పు, అలాగే ఇక్కడ రసం కూడా ప్రిపేర్ చేసింది. మా చెల్లి నాన్ వెజ్ తినదని చెప్పి ఈ రెండు అయితే ప్రిపేర్ చేసింది. అలాగే పెరుగు, ఇంట్లో పెరుగండి, చాలా బాగుంటుంది. ఇదేమో దమ్ బిర్యానీ వచ్చేటప్పుడే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇది మా మధ్యాహ్నం లంచ్ అన్నమాట. అలా లంచ్ చేసేసి 1 గంటకు పడుకున్న వాళ్ళం. ఈవినింగ్ 5:30కి లేచాము. మేము లేచేసరికి మొత్తం చీకటి పడిపోయింది. చూడండి, అప్పుడే చీకటి పడిపోతుంది. ముందు రోజు జర్నీ చేసి వచ్చేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయామండి. అందులో స్టాండింగ్ పొజిషన్లో వచ్చాం కాబట్టి అసలు బాగా నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత అలా బయటకు వెళ్తే మా మామయ్య వాళ్ళు వాటర్ ప్రాబ్లం బాగా ఉంది ఆ ఊర్లో. సో అందుకని బోర్ వేయించుకున్నారు. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో, చాలా హ్యాపీ అనిపించింది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బాగా వాటర్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అది చూసేసి ఇంట్లోకి వచ్చేసరికి సినిమా అయితే పెట్టారు ఇది. సో అందరం కలిసి ఇలా సినిమా అయితే ఎంజాయ్ చేస్తున్నాము.
మేము మా ఇంట్లో అయితే మూవీస్ అయితే ఎక్కువగా చూడము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి అయితే చూస్తాము. యూజువల్గా మేము పడుకునేసరికి 12 అవుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. కానీ ఆ రోజు మాత్రం 10కే పడుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే మేము జర్నీ చేయాలి. సో అందుకనే అందరం ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసేసి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము అనేది నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.